నమస్తే దోస్తులు, అందరు మంచి ఉన్నారా? అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాం. ఇక వెదర్ చాలా ఖతర్నాక్ అనిపించేసరికి అంటే మేమైతే నలుగురం దోస్తులం బైకులు తీసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక కొత్త ప్లేస్ కి అయితే బయలుదేరుతున్నాం. ఆ ప్లేస్ ఏందో మీరు కూడా చూడండి, చాలా హైలైట్ ఉంటది. మీరు ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ అయితే వేసుకోండి. నిర్మల్ వెళ్ళేటప్పుడు దుర్గం చెరువు అని చెప్పేసి అదే మనం నిర్మల్ టు మంచిర్యాల వెళ్తున్నట్టయితే మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఎక్కడంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఇది దిమ్మదుర్తి అనమాట. దిమ్మదుర్తి నుంచి వెళ్ళి నిర్మల్ టు మంచిర్యాల వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళైతే ఇంకా దారి ఎట్లా అనేది మీకు మొత్తం చూపిస్తాం. మధ్యలో లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా మొత్తం చూపిస్తా. లెట్స్ గో. మనమైతే నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే దారిలో ఒక 22 కిలోమీటర్స్ రాగానే రైట్ సైడ్ లో దిమ్మదుర్తి ఉంటది. దిమ్మదుర్తి నుంచి రైట్ సైడ్ లో ఒక 3 to 3.5 కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకైతే ఇక్కడ రైట్ సైడ్ లో మళ్ళీ ఒక బోర్డు అయితే కనిపిస్తుంటది. మనం ఇట్లా వెళ్తుంటే దారి వ్యూ అయితే చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉంటది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండ్రి, చాలా హైలైట్ గా అనిపిస్తుంటది. ఇట్లా అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో బైక్ల మీద మనం వెళ్తూ ఉంటే ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ అసలు వేరే థ్రిల్లింగ్ ఉంటది. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ గానీ ఎకో పాయింట్ గానీ వెళ్తూ ఉంటే ప్లాస్టిక్ నైతే అస్సలు తీసుకుపోకుండ్రి. అందుకని చెప్పేసి నేనైతే ఒక స్టీల్ బాటిల్ వాటర్ అయితే తీసుకుపోతున్నా. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో రోడ్ మీద మనకైతే బోర్డు కనిపిస్తది. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఒకటి ఉంటది. ఇక్కడ ఈచ్ కి అన్ని డేట్ 20 రూపీస్ చొప్పున టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళంగానే మనకు రైట్ సైడ్ లో ఫారెస్ట్ వాళ్ళు క్యాంపింగ్ కోసము ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తారు. వీటి ప్యాకేజ్ ఏంది ఏమని చెప్పేసి ఇక్కడ నేనైతే మీకు స్క్రీన్ మీద పెడతా చూడండి. ప్రజెంట్ అయితే జనాలు ఇవాళ రాలేరు కాబట్టి టెంట్స్ అయితే వేయలేదు. జనాలు వస్తే మాత్రం ఇక్కడైతే టెంట్లు అయితే వేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ ప్యాకేజ్ కి సంబంధించిన డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇక ఇట్లనే మనం వీడికేంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తుంటే మనకి ఇక్కడ తుర్కం చెరువు వస్తది. ఇదైతే చాలా మంచి ఎకో టూరిస్ట్ సెంటర్. ఇది ఇక్కడికి చాలా అంటే చాలా రకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడికి మీకు చూపిస్తా మొత్తం చూడండి ఎంత బాగుంది అనేది. మనమైతే ఈ చెరువు చుట్టూరా తిరిగి చూడొచ్చు, అంతా చాలా బాగుంటది. గాయ్స్, ఇవి గిజిగాడు గూళ్ళు. నాకు తెలిసి గాలి దుమారం వర్షానికైతే పడిపోయినట్టున్నాయి. ఇవి చూడొచ్చు, మనకి చెట్టుకైతే మళ్ళీ ఫ్రెష్ అయితే పెట్టుకుంటున్నాయి. మాకైతే స్కూల్లో ఉన్నప్పుడు గిజిగాడు అని చెప్పేసి ఒక లెసన్ కూడా ఉండే మాకు తెలుగులో. అయితే గిజిగాడు అడవులు భూమి యొక్క ఊపిరితిత్తుల లాంటివి. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో, వన్యప్రాణులకు ఆవాసం కల్పించడంతో పాటు వివిధ వనరులను అందించడంలో మనకు సహాయపడతాయి మరియు వాతావరణాన్ని కూడా సమతుల్యం చేస్తాయి. కాబట్టి అడవులను నాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రకృతితో మమేకమై చూడండి, ఇందులో దొరికే ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. అడవులు, చెరువులు, వన్యప్రాణులు వీటిని మనం కాపాడుకుంటేనే మన మానవ మనుగడకి సాధ్యం అవుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతా.
కొన్ని సంవత్సరాల క్రితం పడిపోయిన చెట్టు ఈ చెరువులో పచ్చటి గడ్డిలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇక్కడైతే చాలాసేపు తిరిగి సమయం అయితే గడిపేసి ఇక్కడ నుంచి మనమైతే రిటర్న్ లో అయితే ఏడికెళ్తున్నామంటే ఈ టికెట్ కౌంటర్ నుంచి అలాగే ముందుకు వెళ్తుంటే వెంకన్న చెరువు వస్తుందట. ఇవన్నీ కూడా మనకు సఫారీలో భాగంగా చూపిస్తుంటారు. మీరు ప్యాకేజ్ చూసిర్రు కదా, మేము డిస్ప్లే చేసిన కదా, అందులో అయితే చూపిస్తుంటారు. సో మేము వెళ్తుంటే మాకైతే ఇక్కడ నెమళ్ళు అయితే చాలా అంటే చాలా కనిపిస్తుంటాయి ఇక్కడ మనకి. అదే ఆ టికెట్ కౌంటర్ రోడ్ నుంచి వెళ్ళి ఇట్నే ముందుకు వస్తే మళ్ళీ రైట్ సైడ్ ఇక్కడ ఒకటి బోర్డు కనిపిస్తది. ఇక్కడ నుంచి మేమైతే పోతున్నాము. ఈ చల్లటి గాలిలో చిన్న చిన్న వాన చినుకులు, ఆ పక్షుల సౌండ్లు చాలా అంటే చాలా హైలైట్ ఉంది అసలు. ఇట్లనే మనం అడవిలో ఒక 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే ఇక్కడ ఒక చాలా అందమైన చెరువు ఒకటైతే కనిపించింది. దీని పేరు వెంకన్న చెరువు అట. నా పేరే పెట్టారు దీనికైతే. చాలా హైలైట్ ఉంది అసలు. ఈ గ్రీనరీ, ఆ చెట్లు, ఆ చెరువు పక్కనే గొర్రెలు మేపుతున్న గొర్రెల కాపరి చాలా హైలైట్ ఉంది అసలు. ఇక్కడ కూడా మేము చాలా సేపు అయితే టైం స్పెండ్ చేసినాము. ఇక సాయంత్రం పడేటట్టు ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ఇవాళ అయితే ఇట్లా గడిచింది. మీరు గిట్టంగా రావాలనుకుంటే ఈ ప్లేస్ కి అయితే రండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎటన్నా బయలుదేరదాం, బయటకి ఏమైనా ప్లేసెస్ చూద్దాం అనుకునే మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.